ఇప్పుడెందుకొచ్చింది? అప్పుడు చెప్పాలనుకుంది ఇప్పుడు చెప్పడానికొచ్చిందా? రండి. నేనొక్కదాన్నే వచ్చానండి. రండి 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 రండి, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మా కిట్టుగాడి చొక్కా పిల్లలతో ఆడుతూ జేబు చింపేసుకున్నాడు. 2 కుట్లేస్తే ఏడాదొస్తుంది. ఒక్క నిమిషం తీసుకోండి. కాఫీ టీలు అలాంటివేం పెట్టకండి. అయ్యో, అదేంటి? ఇంటికొచ్చిన వాళ్ళ కనీసం. పర్వాలేదండి. పెద్దవారు అలా నిలబడి ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పర్వాలేదండి, కూర్చోండి. మీలాంటి మంచి మనసున్న వాళ్ళుండే ఇంటికి నా కూతురు కోడలిగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా దాని అదృష్టం. ఇదంతా మేం చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. అంత అదృష్టంగా భావిస్తున్నారా? కాదా అండి మరి? మీ స్థాయి ఎక్కడా, మేమెక్కడా? మీ ఆస్తి అంతస్తుల ముందు మేమెంత? కనీసం మీ మేడవంక చూసే అర్హత కూడా మాకు లేదు. అలాంటిది మీతో బియ్యం అందడం అంటే మాటలా? మామూలు మధ్యతరగతి వాళ్ళం మేము. మా అమ్మాయిని ఏరికోరి చేసుకుంటావంటే అది అదృష్టం కాదా? ఆయన సంపాదనతో 6గురం బతకాలి. పొదుపుగా అంతో ఇంతో కూడపెట్టుకున్నా పెద్దదాని పెళ్లికి సరిపోతుంది. ఆ తరువాత 2 పెళ్లికి అప్పు చేయాల్సిందే. ఆ అప్పు తీర్చడానికి జీవితకాలం పడుతుంది. ఇలా అనుకుంటుంటే బంగారం లాంటి మీ సంబంధం వచ్చింది. ఉభయ ఖర్చులు మావే అనటం ఓ రకంగా మమ్మల్ని ఒడ్డున పడేసినట్టయింది. మీతో సంబంధం కుదరటం మా ఇంటిల్లిపాదికి చాలా ఆనందంగా ఉందండి. మీలాంటి వాళ్ళకి మా సంసారాల గురించి తెలీదండి. సర్దుబాటు సంపాదన నుండి తీసేస్తే మిగిలేది ఏమీ ఉండదు. ఏ ఇబ్బంది లేకుండా ఓ బరువు దిగిపోతుంది అన్న తృప్తితో ఉన్నాం. మీకు, మీ అత్తగారికి, మీ పెద్ద మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అయ్యో, అదేంటండి లేచారెందుకు? కూర్చోండి. ఇక నేను వెళ్తానండి. ఇటు పక్క పనుండొచ్చాను. ఎలాగూ వచ్చాను కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అమ్మయ్యా, సీతకు పెళ్ళే అత్తారింటికి వెళ్లే వరకు ఏ ఆటంకం కలగకుండా చూడు తండ్రి. సాంప్రదాయాలకి, పండుగలకి, సైన్స్ కి చాలా సంబంధాలున్నాయి. సాంప్రదాయాలు గౌరవాలని పెంచుతాయి, పండుగలు ఆనందాన్ని పంచుతాయి. వింటున్నారా ఎంత బాగా చెప్తుందో? అందుకేగా నీకు నచ్చింది. కాళ్ళకి పసుపు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు, కానీ అది యాంటీ బ్యాక్టీరియల్. ఆ విషయాన్ని చాలా మంది తెలుసుకోవాలి. సాంప్రదాయాన్ని సైంటిఫిక్ గా ఎలా వివరిస్తుందో చూడండి. సీత, బయటి. అమ్మగారు, బయట వెధగోలేంటో చూసి ఆపమని చెప్పవే. అలాగే అమ్మగారు.
ఏంటి రంగయ్య ఇది? పసిపిల్లని అంతలా కష్టపెడుతున్నారు. ఎవరు పొట్ట తిప్పలు వాళ్ళవమ్మా. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదమ్మా, అందులో ఇదోటి. ఒక్క నిమిషం అమ్మా. అయ్యో పాపా, 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 ఏమైంది? పాపకేమైంది? 2 రోజుల నుంచి పసిదానికి తిండి లేదమ్మా. నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఇలా పడిపోయింది. దీని కష్టమంతా వీళ్ళ అమ్మ రోగానికే ఖర్చు అయిపోతుంది. ఇదంతా మా కర్మ. సరే, ముందు అమ్మాయిని లోపలికి తీసుకురా. ఏమ్మా, ఇప్పుడు బానే ఉందా? సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ! ఏయ్, బుద్ధుందా నీకు? అడుక్కునే వాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? ఈ ముష్టి మూకని బయటికి పంపించండి. ఏయ్, బుద్ధి లేని దానా! కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టిన కుక్కే అనిపించావు కదే. ఇంకా నిలబడ్డావేమే? పద లోపలికి. అడుక్కునే బుద్ధి చూపించావు కదే. నీ జాతి వాళ్ళు కనపడగానే ఏ ఒళ్ళు తెలియలేదా? స్థాయి మర్చిపోయావా? ఆగో, మెట్టు దిగు. అటు అటు పెరట్లో నుంచి లోపలికి రా. వెళ్ళవే. ఆగో. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అవతలి వాళ్ళ మనసులో మాట చదవగలదే ఈ మంగమ్మ. చూడు, నీ చెత్త కబుర్లు విని చేతులారా వాళ్ళ పిల్ల జీవితాన్ని నాశనం చేసుకునే అంత పిచ్చివాళ్లు కాదే సీత తల్లిదండ్రులు. మంగమ్మతో బియ్యం అందుకోవడం వాళ్ళు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అనుకుంటారే. నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటారు. నీ మాటలు వింటారనుకోవడం కల్లా. పిచ్చి పిచ్చి కలలు కనకు. నేను కళ్ళెర్ర చేస్తే నీ బతుకు బజారు పాలవుతుందే. వెళ్ళు. శివుడా, ఎంత అహంకారం! ఎంత వెతికినా మానవత్వం కనిపించదు. కీరపప్పు ఊరుగాతో పాటు సూపర్ గా చేసి తెచ్చుండా. వా. క్యారేజ్ ఏంటి? నమస్కారం అండమ్మా. పెద్దమ్మగారు పంపించారండమ్మా. క్యారేజ్ తీసుకెళ్ళు. తమరి కోసమే పంపించారండమ్మా. నేను నా బాక్స్ తెచ్చుకున్నాను. ఇదిగో చూడు, అది వెనక్కి తీసుకెళ్ళు. వెనక్కి పట్టుకెళ్ళమంటారా అమ్మా? మీరు తినకుండా వెనక్కి పట్టుకెళ్తే పెద్దమ్మగారు క్యారేజ్తో పాటు నన్ను కూడా కడిగేస్తారమ్మా.
పట్టుకెళ్ళకపోతే ఈ క్యారేజ్ ని నేను బయటికి నెట్టేస్తాను. తీసుకెళ్ళు. ఏయ్, క్యారేజ్ తీసుకెళ్ళు. నీకే చెప్పేది, తీసుకెళ్ళు. ఏయ్ సీత, ఎవరే ఈ పెద్దమ్మ గారు? అంత నా కర్మ. చెప్పమ్మా. ఏంటంటయ్యా, ఎవరి మంగం గారు? సీత కోసం మార్నింగ్ స్వీట్స్, ఇప్పుడేమో క్యారేజు ఎందుకు పంపించారండి అయ్యా? ఏంటమ్మా నువ్వనేది? నా మాట వినమ్మా. ఏంటమ్మా ఆవిడ చాదస్తాం, నీ చాదస్తాం. ఆవిడ ఇష్టాలన్నీ నా మీద రుద్దేస్తుంది. మంగమ్మ గారు ఉన్నారు కదండి అయ్యా, వారి కేశవ్, ఇలా డ్రైవర్ని పక్కకు పిలిచి అవతల వాళ్ళ విషయాలు తెలుసుకోవాలనుకోవడం తప్పు. వెళ్ళు. వెళ్తావు, వెళ్ళకుండా ఏం చేస్తావు? అమ్మా, అసలు పెళ్లి చూపులు జరిగిన విషయమే నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు. ఎంగేజ్మెంట్ ఇంకా జరగలేదు. నేను బయటపడక ముందే ఆవిడ ఎందుకు ఇలా అందరిలో ఈ ప్రదర్శన చేస్తుంది? పోనీ నచ్చిందే తిను. నేను తిండం అటుంచి ఇద్దరు కలిసి నా బుర్ర తింటున్నారు. ఎవరిది జైంట్ క్యారేజ్? అదే సస్పెన్స్. మేమిద్దరం దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. నా మాట వినమ్మా. నువ్వు వద్దని తిప్పి పంపిస్తే ఆమె మనసు చివుక్కుమంటుంది. ఆమెను బాధ పెట్టడం మంచిదా చెప్పు? అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అదండి అయ్యా, అందుకేనండి అయ్యా ఈ స్వీట్స్, ఈ క్యారేజీలు, కారు. క్యారేజ్ ఓపెన్ చేస్తే ఓ పని అయిపోతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వార్తా ప్రసారం మన స్టాఫ్ కి మాత్రమే. ఎన్న గుడ్ న్యూస్ సార్ వాడు. సీత పెళ్లి సెటిల్ అయింది. చాలా గొప్ప సంబంధం. పిఠాపురం మంగమ్మ గారంటే ఈ 4-5 జిల్లాల్లో గొప్ప పేరున్నావిడ. తరతరాలకి తరగని ఆస్తి. ఆవిడ గారు మనవడు సాకేత్, ఇండస్ట్రియలిస్ట్. అతనితో మన సీత పెళ్లి ఫిక్స్ అయింది. ఆవిడే మార్నింగ్ స్వీట్స్, ఇదిగో ఇప్పుడు ఈ క్యారేజ్ పంపించింది. కంగ్రాచులేషన్స్ కాబోయే మంగమ్మ గారి మనవరాలు గారు. సీత, నీ వుడ్బిని అందరికి ఎప్పుడు పరిచయం చేస్తావు? ట్రీట్ ఎప్పుడు ఇస్తావు? ఇంత మంచి వార్త తెలిసిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు? మంగమ్మ గారు మనవరాలకి స్పెషల్గా పంపించుంటారు. క్యారేజ్ ఓపెన్ చేద్దాం. రఘురామ్, తరుణుకో. థ్యాంక్స్ సీత, సూపర్ ఐటమ్స్. గుమ్మ గుమ్మలాడిపోతున్నాయి. టేస్ట్ కూడా అద్దిరేలా ఉంది. సారీ, నేనే మీ అందరికీ చెప్పుంటే బాగుండేది. కానీ పెళ్లి కూతుళ్ళు సిగ్గుపడ్డం మామూలే. ఏయ్, ఆ బాక్స్ నాది, ఇటివ్వు.
హే పంతం అనుకోవే అనుకోవా పచ్చిమిర్చి తోటి పందనేస్తే ఓడిపోవా. నువ్వేంట్రా ఇక్కడ ఇన్ని స్పెషల్స్ ఉంటే స్పెషల్ గా సీత బాక్సే తీసుకున్నావు? దేని స్పెషల్ దానికే. ఆ క్యారేజ్ పంపించింది మంగమ్మ గారు మనవరాల మీద ప్రేమతో. ఇంత కాస్ట్లీ ఫుడ్ నాకు డైజెస్ట్ అవ్వదు. నాకు కొత్త ఆవకాయ మీద ప్రేమ ఎక్కువ. ఈ రుచి వేటికి రాదు. పైగా సీతగారింటి వంట కదా. అమ్మవారు రాత్రికి ఏమేమి వంటకాలు చేయాలో చెప్పి పోడ్చండి. ఏముందిరా, పుల్కా, ఆకుకూర, కర్డ్ రైస్. అమ్మా నాందా చేసి పూడ్చి తిని. ఏమిట్రా నువ్వు పూడ్చింది? ఎప్పుడు చేసావు? అది కాదమ్మా, నాందా చేసి తినని చెప్పు సుట్టిని. సర్లేరా, ఏదో ఒకటి. సరే అమ్మా సరే. లక్ష్మి, మధ్యాహ్నం నీకు కొరియర్ వచ్చింది. నేనే తీసుకొని చూశాను. మీ బాబాయ్ తరపున ఎవడో డబ్బు కావాలని లెటర్ రాశాడు. వాడి అకౌంట్ నంబర్ ఏమైనా ఉందా? లేదు. ఏ, నీ అవసరానికి ఏమైనా కావాలా? చూడు, నువ్వు నోరు విప్పడకుండానే అన్నీ నీకు ఏర్పాటు చేస్తున్నా. అలాగే నేను నోరు విప్పాల్సిన అవసరం లేకుండా నీ హద్దుల్లో ఉండు. అకౌంట్ నెంబర్ ఇవ్వు. వాళ్ళు అకౌంట్ మెయింటైన్ చేసేంత వాళ్ళు కాదు. అంతేలే, చేతులు చాచడమే కానీ దాచేదేం లేదుగా. అకౌంట్ ఏం మెయింటైన్ చేస్తారు? ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నాన్న సాకే, మీ అమ్మకి ఏదో డబ్బు అవసరం పడిందట, ఇచ్చాను. చూశాను గ్రాని, ఆమెకి డబ్బు మీద ధ్యాస తప్ప ఇంకేముంది?